ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. తోసి తొయ్యనమ్మ తోటకోళ్ళ ఇంటికి వెళ్ళిందని అంటారు. ఒల్లిబొలిసినమ్మ పేడబూర్లు ఉండిందని కూడా అంటారు. అలా చేస్తున్నానని నన్ను అనుకోవద్దు మీరు. సంక్రాంతికి జంతికలు చేయాలని పిండాడించాను. ముఖ్యంగా ఒకరికి పంపడం కోసం జంతికలు వండటం పంపటం కూడా జరిగింది. కనవా పిండి అలా ఉంచాను. జంతికలు వండుదామంటే అవ్వలేదు. మరి చిన్న పాప వచ్చింది, కొంచెం వండుకొని పట్టుకెళ్ళింది. అయితే ఇది సేరు సాళ్ళ పిండి ఉందండి. ఎలా ఆడించాను అనేది, ఈ పిండి మిల్లు ఎలా పట్టించాను అనేది వీడియోలో చెప్పాను, పెట్టాను. ఏముందండి, ఇప్పుడు 2 కేజీలు కడిగి ఎండబోసిన బియ్యం అనుకోండి, ఒక అర కేజీ పెసరపప్పు వేసి చక్కగా ఇలాగా మిల్లు మరపట్టించేసాను. ఆ పిండి ఎన్ని మాటలైనా మనం జంతికలు వండుకోవచ్చు. చక్కగా 2 మాటలైనా 3 మాటలైనా 1 మాట అయినా. మరి ఆ పిండి ఉంది, ఎలా ఉందా ఏంటా అని జల్లెడేసాను. గూడు ఏమన్నా వచ్చిందేమో మానేద్దాము అని. కానీ లేదండి, చాలా బాగుంది. ఎందుకంటే మరి బియ్యం శుభ్రంగా కడిగి బాగా కరకల్లాడేటట్టు ఎండబెట్టి ఆ బియ్యంతో మరి పెసరపప్పు కలిపి మరపట్టించానేమో, అందుకు సెడ్డింపు అనేది లేదు, అంటే చెడిపోలేదు అని అర్థం అన్నమాట. చక్కగా ఈ పిండికి కావలసిన నీళ్లు మరుగుతున్నాయి. వేడివేడి నీళ్ళు వేసి కలిపితే పిండికి జిగురొచ్చి మనకు చక్కగా వాంపూస చాలా బాగా వస్తుంది. కొంచెం వాము ఎక్కువ వేసి చేసుకుంటే ఇది వాముపూస అంటారు. ఈ మరిగే నీటిలో మరి ఈ పిండికి సరిపడే ఉప్పు వేసేస్తున్నాను చక్కగా. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు నువ్వు పప్పు, అలానే ఇది వాంపూస వేద్దాం అనుకుంటున్నాను కదా. మరి వాము కొంచెం కారం ఘాటు ఉంటుంది, మంచి రుచి ఉంటుంది. మరి ఇలాంటివి తిన్నప్పుడు కడుపుబ్బరం చేసింది అంటారు. అలాగా కడుపుబ్బరం చేయకుండా ఉండాలి అంటే వాము వేసుకుంటే మంచిదన్నమాట. ఇలాంటి జంతికలకు కానీ వాంపూస అని అంటామన్నమాట. వాంపూస అంటే కొంచెం వాము ఎక్కువ వేసుకోవడం. ఇది కారం కొంచెం, ఎంతో కాదండి, ఇది మామూలుగా నేను ఉట్టు మిరపకాయలతో ఆడించిన కారం. అలాగే కొంచెం నువ్వు పప్పు కూడా ఎక్కువ వేసుకుంటున్నానండి, కమ్మగా ఉంటుందని. ఏమీ లేనప్పుడు బయటికి పెద్దవాళ్ళు అయితే వెళ్ళిపోయి కొనుక్కొని తెచ్చుకుంటారు, లేదా తినేసి వచ్చేస్తారు. చిన్నపిల్లలు అయితేనే. మాకులా పెద్దవాళ్ళు ఎక్కడికి వెళ్తామని చెప్పండి. మా వారు పొద్దుట వెళ్తారా, సాయంకాలం వస్తారు. ఇది వాము వచ్చేస్తారు, కానీ ఇంట్లో కావాల్సినవి తీసుకొస్తారు. ఎప్పుడన్నా ఏదన్నా ఇది తీసుకురండి అంటే తీసుకొస్తారే తప్ప తప్పనిసరిగా ఇది పట్టుకెళ్ళాలని తెచ్చుకుని చిన్నపిల్లల్లాగా పెద్దోళ్ళం తినలేం కదండి. కానీ ఇలాంటివి కూడా అప్పుడప్పుడు చేసుకుంటే ఏదో అప్పుడప్పుడు 2 వాంపూస ముక్కలు నోట్లో వేసుకోవచ్చు. చక్కగా ఉడకనేది ఇక్కడ పెట్టుకున్నాను కదా, అన్నీ వేసేసాను. ఈ నీళ్లు కొంచెం చల్లారిగా ఇది కలుపుతాను. ఇప్పుడు ఇది బాగా ఇలా కలిపేస్తానండి. ఫస్ట్ ఇది బాగా కలిపేసిన తర్వాత హాట్ వాటర్ వేసి కలుపుకుందాం. అది చల్లారిక ముద్దగా చేసుకుందాం. ఆ తర్వాత చేసే విధానం చూపిస్తాను. పెసరపప్పు అయితే అండి గుల్లగా వస్తాయి, కమ్మగా ఉంటాయి. మరి చాలా మంచిది కూడా, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. చక్కగా డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు. పెసలు కానీ పెసరపప్పు కానీ మరి ఆ ప్రాబ్లం ఉన్నవాళ్ళు తింటూ ఉంటే తరచు అది క్లియర్ అయిపోతుందండి. పొట్ట క్లీన్ అయిపోతూ ఉంటుంది. పెసరపప్పు వాడినా పెసలు వాడినా. అంటే గ్యాప్ వచ్చిందండి, పెసలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టాను, మర్చిపోయాను నానబెట్టేసి. ఇప్పుడొకప్పుడు వేసుకుంటూ ఉందాం కదా అని. అలాగే ఉన్నాయండి, ఇప్పుడు గుర్తుకొచ్చింది. చక్కగా హాట్ వాటర్ వేసుకుందాం. ఇందులో మనం వేసిన ఉప్పు కరిగిపోయింది. నీళ్ళు వేస్తున్నాను కదా, చక్కగా గరిటతో కలుపుతానండి. ఇది వేడి నీళ్ళు కదా, మరి చేయి పెట్టకూడదు. ముద్ద అవ్వాలి అంటే చల్లారాలండి. ఈ నీళ్ళు అయితే పట్టేస్తాయండి. ఒకవేళ మనకు అంతకే నీళ్ళు తక్కువ అవుతే చన్నీళ్ళు వేసి కలిపేసుకోవచ్చు. ఈ పిండితో చక్కగా కొంచెం ఉడికినట్టుగా అయిపోతుంది ఈ వేడి వాటర్తో ఈ పిండి. ఇప్పుడు మనకు జంతువులు అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట. అందుకే వేడి నీళ్ళు వేసుకుంటాం. జిగురు అనేది ఉండదు కాబట్టి పిండికి వేడి నీళ్ళు వేసేటప్పటికి ఉడికిపోయినట్టు అయిపోయి కొంచెం జిగురు వస్తుంది అనమాట. ఇది కలిపేసి చూపిస్తాను మీకు. ఇదిగోనండి, ఇలా కలిపేసాను. ఇప్పుడు ఈ కుడకలో పెట్టి చక్కగా తిప్పేసుకుందాం. ఇది కళాయి పెట్టుకున్నాను. కళాయి వీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. చక్కగా ఆయిల్ అయితే వీట్ ఎక్కుతుంది. మనం ఈ కుడకలో పిండి పెట్టుకుని తిప్పుకుందాం. సన్నరేగ వేసానండి, వాంపూసలాగా వేద్దామని సన్నరేగ వేసాను. ఇదిగోనండి, చక్కగా ఇది మరపెట్టేస్తాను.
ఈ మరపెట్టడం కొంచెం అలవాటు అయిన వాళ్ళకి తప్ప అలవాటు అవనాలి వాళ్ళకి చాలా కష్టం అనుకోండి. తర్వాత ఇది 2-3 ట్రిప్పులు తిప్పేసేయచ్చు. నేనైతే ఇప్పుడు కళాయిలోనే తిప్పేస్తాను అన్నమాట. ఎలా వచ్చినా పర్వాలేదండి, సిరిప్ వేసుకుంటాం కదా వాంపూస, కాబట్టి ఎలా వచ్చినా పర్వాలేదు. ఆవిరి కొట్టేస్తుంది. ఒకటే తిప్పేస్తానండి, చక్కగా ఏగిపోతుంది. మళ్ళీ తీసేసి చక్కగా ఇది చూసారా చక్కగా మొత్తం వచ్చేసింది. అంటే ఒకసారి దీనిపై కొంచెం ఎక్కువ వస్తుంది, కానీ ఒక్కొక్కసారి ఇదిగో అడుగును కూడా కొంచెం కూడా మిగలదండి. భలే ఉంటుందండి కుడక. ఇప్పుడు మా పెద్దమ్మాయి కొన్నది చక్కగా. ఇది ఇలాగ ఒకసారి ఇలా తడిపి ఎత్తి మనం వేసిన పిండి బాగా జారుతుంది అన్నమాట. అందుకే మీకు చూపిస్తాను. ఇది చాలామంది వాడుతున్నారులేండి, వాడట్లేదని కాదు. చక్కగా ఇలా చేసుకుంటే ఇందులో పడిపోతుందని నాకు, అంటే ఇది ఇప్పుడే లేండి 10 ఏళ్ళ పై నుంచే వాడుతున్నాను, అలవాటు. ఇంతేనండి, బిగించేస్తాను. ఇప్పుడు చక్కగా ఇది కొంచెం అంటే ఇంకా ఏగాలనుకోండి, ఏగనిద్దాం. ఇప్పుడు చక్కగా ఈ అంటే నేను ఇంత క్లియర్గా ఎప్పుడు చూపించి పెట్టలేదులేండి, ఇది కొంచెం టైం అయ్యి పడుద్ది అందుకని, ఎంత ఎక్కువ అయిపోతుందని. ఇంతేనండి, ఇందాక తిప్పినట్టు ఇలా పెట్టిన కొడకల్లా తిప్పేసుకుంటే సరిపోతుంది. పచ్చిపిండి కదండి, తొందరగా ఏగదు. ఫస్ట్ వాయి మరి తొందరగా ఏగదనమాట. ఈ తర్వాత నుంచి నూనె వీటెక్కుతుంది కాబట్టి గమ్ముని ఏగిపోతుంది. దలసరగా వేసాం కదా, కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఇదైతే బాగా ఏగాలి. దలసరగా ఉంది కదా, ఏగిపోయిందండి, తీసేసుకుందాం చక్కగా. ఇదిగోనండి వాంపూస. ఇది జంతికలుగా వేసుకోవచ్చు అనుకోండి. చక్కగా ఇది కాలుతుంది, ఇప్పుడే తీసాను. ఇది ఫస్ట్ వేసాం కదా, ఇది నలిపి చూపిస్తాను మీకు. అంతే, ఇలా నలిపేసుకుని ఒక డబ్బాలో వేసుకుంటే పిల్లలకి కొంచెం గిన్నెలో వేసి ఇవ్వచ్చు, ఎవరన్నా వస్తే కొంచెం చేతిలో పెట్టవచ్చు, మనం కొంచెం నోట్లో వేసుకోవచ్చు. ఇంతేనండి, చక్కగా ఇంతే. చూసారు కదా, పెసరపప్పుతో చేసిన వాంపూస చాలా బాగుంటుందండి. మనం అస్తమానం కొనేసుకుంటూ ఉంటాం, నూనె వాసన వస్తుంది, ఎక్కువ నూనె లాగేస్తుంది. వారు సోడా వేస్తారులేండి బాగా గుల్లగా ఉండటానికి. మనం సోడా వేసుకోకూడదు, దానివల్ల హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. చూసారా, నచ్చిందా? ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.